అందరికీ నమస్తే అండి. అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక రకంగా ఫైర్ బ్రాండ్. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి దూకుడుగా ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ పరంగా చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు. ఆయన ఫక్తు తెలుగుదేశం పార్టీ భక్తుడు. ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు, ఆయన చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తు. 2014కు ముందు గంటా శ్రీనివాసరావు గారిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనే చర్చలు వస్తున్న సందర్భంలో గంటా గారికి ఆయనకి ఒకనొక సందర్భంలో పడేది కాదులే. అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ మాది, చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉంటారో లేదో ఆయన ఇష్టం, కానీ మేము మాత్రం పార్టీలోనే పుట్టాం, పార్టీలోనే పోతాం అని ఒక మాట అన్నారు. అంటే చంద్రబాబు గారైనా పార్టీలో ఉంటారో లేదో తెలియదు, కానీ నేనైతే పార్టీలో ఉంటాను అంటే అంత స్ట్రాంగ్ అనమాట ఆయన పార్టీ. అలాగే 1983 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు వరకు 7 సార్లు ఎమ్మెల్యే ఆయన. 3 సార్లు ఓడిపోయారు, 7 సార్లు గెలిచారు. ఆయన ఓడిపోయింది 3 టైమ్స్ 2 టైమ్స్ ఓడిపోయారు. మొత్తం మీద 7 సార్లు అయితే ఎమ్మెల్యే అయ్యారు. సో ఆయనకు అత్యంత కీలకమైన పదవి, రాజ్యాంగబద్ధమైన పదవి, స్పీకర్ పదవి దక్కబోతోంది. స్పీకర్ వ్యవస్థ మన అసెంబ్లీలో చాలా కీలకం, మన రాజ్యాంగ వ్యవస్థలో చాలా కీలకం. ఒక రకంగా శాసన వ్యవస్థకు అది మూలం, ఆ కుర్చీ అనేది మూలాధారం. గతంలో స్పీకర్గా వ్యవహరించిన వాళ్ళు చాలా తటస్థంగా, చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా, ఓపికగా, సహనంగా వ్యవహరించేవాళ్ళు. కానీ స్పీకర్ కూడా బూతులు మాట్లాడవచ్చు, స్పీకర్ కూడా హావభావాలను ప్రతిపక్షాల మీద కోపంగా పళ్ళు కొరకొచ్చు, స్పీకర్ కూడా ప్రతిపక్షాల వాళ్ళ మీదకు దూకుడుగా వెళ్ళొచ్చు అని గత స్పీకర్ తమ్మినేని సీతారాం గారు నిరూపించారు. ఇప్పటికీ కూడా స్పీకర్గా ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన డైలాగులు మనం చూడవచ్చు. అంతకుముందు కోడెల శివప్రసాదరావు గారు 2014లో టీడీపీ వచ్చాక ఆయన ఏమీ ఎక్కడా కూడా బరస్ట్ అవ్వలా. కొన్ని సందర్భాల్లో వైసీపీ మీద అసహనం వ్యక్తం చేసినప్పటికీ సహనంగానే ఉన్నారు. అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు వైసీపీ మీద, అప్పటి ప్రతిపక్షం మీద, కానీ సహనం కోల్పోలేదు, ఎక్కడా కూడా నోరు జారలేదు. కానీ గత స్పీకర్ గారు నోరు జారారు, సహనం కోల్పోయారు. ఆయనకు అవకాశం ఇవ్వాలే కానీ కుర్చీలోంచి లేచి కొట్టేసేలా కూడా ఉన్నారు అప్పట్లో. కొన్ని సందర్భాల్లో బాగా అబ్జర్వ్ చేశాం. సో ఇప్పుడు అటువంటి కీలకమైన స్పీకర్ స్థానానికి అయ్యన్న పాత్రుడు గారు రాబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అయ్యన్న పాత్రుడు కానీ బుచ్చయ్య చౌదరి గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని స్పీకర్ కుర్చీ ఇవ్వాలని అనుకుంటున్నారు. నాకు వచ్చిన సమాచారం అయితే అయ్యన్న పాత్రుడు గారికి దాదాపుగా కన్ఫర్మ్ అయిందో అంటున్నారు. సో స్పీకర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్ ఉంటుంది, రాజ్యాంగబద్ధమైన పదవి, క్యాబినెట్ హోదా ఉంటుంది. సో అది మంచి పదవి. అయ్యన్న పాత్రుడు గారు ఇప్పటివరకు మినిస్టర్గా పనిచేశారు, 3 టైమ్స్ మినిస్టర్గా మంత్రి పదవిలో ఉన్నారు, కానీ స్పీకర్గా ఎప్పుడూ చేయలే. సో ఇప్పుడు ఆయనకి స్పీకర్గా ఇస్తే బాగుంటుంది. ఆయన వయసు కూడా ఎక్కువ, అనుభవం ఉంది. ఆయన ఎన్నో శాసనసభలు చూశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, ఎంతోమంది ప్రతిపక్ష నాయకులను చూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అంతకుముందు అంజయ్ గారు ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన పనిచేశారు కాబట్టి ఆయనకు తెలుసు. అక్కడ అసెంబ్లీ వ్యవహారాలు మొత్తం పూర్తిగా పట్టున్న వ్యక్తి అనమాట, నాయకుడు అనమాట. కాబట్టి ఆయనకు స్పీకర్ పదవి ఇస్తే బాగుంటుంది అని పార్టీలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారంట. ఆయన కూడా ఒప్పుకున్నారంట. ఈరోజు సాయంత్రం మేబీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావచ్చు అంటున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ స్పీకర్గా కూడా ఇంకొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జోగేశ్వరరావు గారు, లేదంటే వెలగపూడి రామకృష్ణబాబు గారు, అంటే సీనియర్లు ఒక 3-4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడానికి, అలాగే చీఫ్ విప్గా కొంతమంది సీనియర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. చీఫ్ విప్పులు ఒకరిని, అలాగే విప్పులుగా ఒక 6గురికి ఇవ్వడానికి, విప్పు, చీఫ్ విప్ ఈ పదవులు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది అనమాట. క్యాబినెట్ హోదానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్ కూడా ఉంటుంది. సో ఈ పదవులు కూడా కొంతమందికి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కాళింగ కమ్యూనిటీలో ఒక డిమాండ్ ఉంది, వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. సో వాళ్ళకి ఎవరికైనా డిప్యూటీ స్పీకర్ కోన రవికుమార్ గారికి ఏమైనా ఇస్తారేమో అనే ఒక టాక్ అయితే వినిపిస్తోందన్నమాట. సో అయ్యన్న పాత్రుడు గారికి స్పీకర్ పదవి ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా హర్షిస్తారు. మేబీ ఆయన కూడా ప్రతిపక్షాలు ఇక్కడ బలంగా లేవు, మొత్తం అంతా అధికార పక్షమే. ఉన్న 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వస్తారో రారో తెలియదు. వచ్చినా సరే వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, వాళ్ళకి ప్రోటోకాల్స్ ఏమీ ఉండవు కాబట్టి, రూల్స్ ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళ సంఖ్యాబలం ఆధారంగా వాళ్ళకు కొన్ని నిమిషాలు కేటాయిస్తే సరిపోద్ది.
అదే ప్రతిపక్ష హోదా ఉందనుకోండి, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి కొంత ప్రోటోకాల్ ప్రకారము, ఒక లెక్క ప్రకారము అసెంబ్లీలో కొంత సమయం కేటాయించాలి, ప్రశ్నోత్తరాల్లో కొంత సమయం కేటాయించాలి. కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం లేదు కాబట్టి మొత్తం అసెంబ్లీ అంతా ఏకపక్షంగానే జరుగుద్ది. పెద్దగా వాదోపవాదాలు కూడా ఉండవు. మేబీ ఒక 2 సంవత్సరాల తర్వాత జనసేన ఏమైనా ప్రతిపక్షంగా మారితే అప్పుడేమైనా వాదోపవాదాలు ఉంటాయేమో తప్ప, ఈలోగా అయితే వాదోపవాదాలు ఏమీ ఉండవు. సజావుగా సాఫీగా భజనలతోనే సాగుద్ది. ఒక రకంగా నిరంతరంగా నిర్విరామంగా భజనలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే అయ్యన్న పాత్రుడు గారితో పాటు ఇంకో కొంతమంది పేర్లు పరిశీలిస్తున్నారనమాట. ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.